నామములో సహోదరుడు శ్రీనివాస్, సహోదరి కృష్ణవేలి గార్ల, ప్రియకుమారుడు సుహాస్ ప్రిన్స్ మొదటి జన్మదిన వేడుకకు సమకూర్చబడిన ఆయా స్థలాల బంధువులకు, సంఘానికి, ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించిన మా ప్రియన్న స్థానిక దేవుని సేవకులు, వారి కుటుంబానికి, ముఖ్యంగా శ్రీనివాస్ గారి యొక్క కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సందర్భంలో దేవుని వాక్యములో నుండి చదవండి. మొట్టమొదటిగా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం, మొదటి దశలోనిక 5వ అధ్యాయం 16 వచనాలు. ఈ రెండు భాగాలు ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనములో సకల అనే మాట కాడి నుంచి చదవండి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం. చాలండి. తర్వాత మొదటి దశలోనిక 5వ అధ్యాయం 16వ వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రియమైన వారులారా, ఆయా ప్రాంతాల నుండి, ఆయా స్థలాల నుంచి వాక్యం వినుచున్న మీరెవరైనా సరే దయచేసి ఓపికతో కొన్ని నిమిషాలు చెప్పబడే ఈ మాటలు మీరందరూ ఆలకించాలని మా యొక్క విన్నపం. దేవుడు ఎవరు అని మానవుడు ప్రశ్నిస్తే లోకములో దేవుణ్ణి 3 రకాలుగా భావిస్తున్నారు. గమనించండి, ఈ లోకములో ఉన్న మనుషుల్లో కొంతమంది దేవుడు లేడు అని పలికేవారు, మరికొంతమంది నేనే దేవుడను అని పలికేవారు, మరికొంతమంది కనబడే ప్రతిదీ దేవుడు అని పలికేవారు. కాబట్టి 3 మాటలు తప్పే. అయితే ఈ సందర్భములో దేవుడు ఎవరు అంటే ఆశీర్వదించే దేవుడు. మనం చదివిన నెహెమ్యా 9:5వ వచనములో సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం అంటే ఈ భూమి మీద మానవునికి కావలసిన ఆశీర్వాదాలన్నీ ఈ దేవునిలో ఉన్నాయి. అంటే మానవుడు దేని కొరకు దేవుని దగ్గరికి వస్తాడు అంటే ఆశీర్వాదాల కొరకు వస్తాడు. ఆ ఆశీర్వాదాల్లో ఒక్క ఆశీర్వాదం చెప్పేసి నేను ముగిస్తాను. సరే, వదిలేసండి, ఎక్కువ టెన్షన్ పడకండి. ప్రియమైన వారులారా, ఈ రాత్రి ఒకవేళ ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు బ్రతుకుచున్నావో, నా బ్రతుకులో ఈ ఆశీర్వాదం కరువైంది. బహుశా నాకు వివాహం కాలేదని కొంతమంది, నాకు ఉద్యోగం దొరకలేదని కొంతమంది, నా జీవితం ఎడారువని ఉంది అని కొంతమంది, నా బ్రతుకు జీవితం ఛిద్రమైందని కొంతమంది, లేదా నాకు తల్లిదండ్రులు లేరని కొంతమంది, ఇంకా ఏ ఆశీర్వాదం కొరకు భూమి మీద ఆకాశం వైపు ఎదురు చూస్తున్నావు? అయ్యా, నువ్వు ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూసినా ఇదిగో ఈ వాక్యం సెలవిస్తుంది, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు నాలో ఉన్నాయి. దేవుడు మానవుణ్ణి ఎందుకొరకు పిలుస్తున్నాడు తెలుసా? 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాం. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదాలకు వారసులు కావడానికి మనం పిలువబడ్డాం. అయితే ఈ రాత్రికి ఆశీర్వాదం కావాలా? అయితే ఆల్రెడీ నువ్వు ఆశీర్వాదాలు పొందితే ఇప్పుడు చేయాల్సింది కృతజ్ఞత. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది మానవునికి దూరమైంది.
మానవుని యొక్క సహజ స్వభావం ఏంటంటే మర్చిపోయేవాడు. వినండి జాగ్రత్త. మానవుని యొక్క అనైతిక జీవితం ఏంటంటే మర్చిపోయేవాడు. ప్రస్తుత దినాల్లో భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి, భూమిలో ఉన్న సమస్తాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి మర్చిపోయినాడు మానవుడు. గుర్తుపెట్టుకో, కృతజ్ఞతతో బ్రతుకుతే ఎంతైనా దేవుడు దీవిస్తాడు. అయితే మనుషులేంటి, దేవుని నుండి మేలు పొంది, దేవుని బిడ్డల నుండి మేలు పొంది, సంఘము నుండి మేలు పొంది, ఇప్పుడు మనుషులు ఏమవుతున్నారు? సంఘ విద్రోహ జీవితం. మానవుడు సంఘజీవి. సంఘము లేకుండా మనిషి బ్రతకలేడు. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? సంఘ విద్రోహ జీవితం. వాడంతయ్యా, వీడంతయ్యా, వాడు నాకేం చేస్తున్నాడు? ఎంత ఫూలిష్నెస్! నువ్వే స్థితిలో ఉన్నావు. అందుకే ఇప్పుడు మానవుడు ఏమనుకుంటున్నాడు? ఇదంతా నాదే. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చినారు? ఈ భూమి మీద దేవుని నుండి మనకు కలిగినాయి. ఈ భూమి ఆకాశములు దేవుని యొక్క సృష్టి. అందులో నీవు, ఈ పంచభూతాలు, నీ భార్య, నీ పిల్లలు, నీ లోపలికి వెళ్ళుచున్న ఈ 4 ఏళ్ళు, నువ్వు కడుపార తినుచున్న నీ భోజనం, నీ ఉద్యోగం, నీ భూమి, ఆకాశం, ఇదంతా దేవుడిచ్చిందే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నావు? దేవుడు ఎవరు? కాబట్టి గుర్తుపెట్టుకో, కృతజ్ఞత కలిగి బ్రతుకు. ఈ సందర్భం ఏంటంటే ఇది కృతజ్ఞత కూడిక. ఏంటి ఆ కృతజ్ఞత కూడిక అంటే, దేవుడు వారికి ఒక కుమారుని ఇచ్చినాడు. ఆ కుమారుని ఇవ్వడమే కాదు, ఆ కుమారుని సంవత్సరం అంతా కాపాడినాడు. దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. అంటే అర్థం ఏంటి? ఆ దేవుడి సందర్భంలో సేవకులు ప్రార్థన చేస్తుంటారు, సంఘం ప్రార్థన చేస్తుంటారు, బంధువులు వాళ్ళ మేళ్ల కొరకు ఆశించుంటారు. ఆ కృతజ్ఞత కూడిక. ఒక్క చెప్పు, నీ గుండె మీద చేసుకొని, నీవు కృతజ్ఞుడనే ఉన్నావా? నిన్ను సృష్టించిన నీ దేవునికి కృతజ్ఞుడమై ఉన్నావా? నీ కొరకు ప్రాణం అర్పించిన నీ దేవునికి కృతజ్ఞుడమై ఉన్నావా? నీ కోసం దివారాత్రాలు ప్రార్థించే నీ సంఘం, నీ సేవకుడికి కృతజ్ఞుడమై ఉన్నావా? మర్చిపోతే ఎంత దౌర్భాగ్యత. సరే, ఈ సందర్భంలో ఏంటంటే ఆశీర్వదించే దేవుడు, ఆయనలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే లెక్కలేనన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క ఆశీర్వాదం చెప్పేసి ఆ ఆశీర్వాదానికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. నీ ఆశీర్వాదాలకు నువ్వు వెళ్ళక ముందు ఒక్క మాట చెప్పు, నువ్వు కృతజ్ఞుడవేనా లేదా మర్చిపోయినావా? బైబిల్ చెప్తుంది, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకు. దావీదు జీవితంలో పెంటకొప్పు నుంచి వచ్చినాడు. విచిత్రం తెలుసా? దావీదు యెషయికి కొడుకని ఆ వీధి వాళ్ళకు తెలియదంట. దావీదు యెషయికి కొడుకని ఆ వీధి వాళ్ళకు తెలియదంట. ఎందుకంటే ఆయన పొద్దున్నే చనిపోయాడు. అయితే వీధి వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ సౌలు సంస్థానంలో ఉన్న మంత్రులకు తెలుసు. మేము ఒక యెషయి కుమారుని కనుగొంటిమి, అతడు స్థానిక సితార బహు చమత్కారంగా వాయించగలడు. మనుషులు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. నీ బాధ, నీ గుండె లోతుల్లో ఉన్న వేదన, నీ కన్నీరు, నీ అవమానం, నీ ఆక్రందన దేవునికి తెలుసు. నీ యొక్క గుండె లోతుల్లో ఉన్న ఈ దిక్కులు పికటిల్లేటట్టు ఉండే ఆక్రందన దేవునికి తెలుసు. అందుకే ఆ దావీదే చెప్తున్నాడు, ఏమని? ఎంతటి వాన్నయ్యా, నేను ఎవరినయ్యా, ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటయ్యా? నువ్వు చేసిన మేళ్లకు ఎప్పటికీ మరవను. నువ్వు మర్చినావా, గుర్తు పెట్టుకున్నావా? అదే ఆరాధన, అదే కృతజ్ఞత. ఇప్పుడు
ఇప్పుడు నేను చెప్పే తలంపు ఏంటంటే బైబిల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక్క ఆశీర్వాదం ఇక్కడ రాసినారు, ఆశీర్వాదం చెప్పేసి ముగిస్తాను. 147వ కీర్తన 13వ వచనం. ఎన్నో ఆశీర్వాదాలు, ఒకటి రెండు చెప్తాను అంతే, రెండు అనుకున్నాను. చూడండి, 147, 13, 21, 3. నీ గుమ్మముల గడియలు బలపరుచున్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. సో ఆశీర్వాదాల్లో నేను చెప్పాలనుకున్న ఒక ఆశీర్వాదం ఏమిటంటే పిల్లలు. రెండో ఆశీర్వాదం 21వ కీర్తన 3వ వచనమా, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము ఉంచి ఉన్నావు. ఇక్కడ వినండి, ఆయుస్సు నిమ్మని వరవరగగా దీర్ఘాయుస్సు, లాంగ్ లైఫ్. వినండి, మొదటి ఆశీర్వాదం పిల్లలు, రెండో ఆశీర్వాదం దీర్ఘాయుష్యు. ఈ రెండు దేవుని వల్ల కలుగుతాయి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. సామెతలు 11. నేను తీయమంటే తీయండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నా మాట వినటం వల్ల నీకు దీర్ఘాయువు కలుగును. సరే, ఈ దీర్ఘాయువు గురించి కొద్దిసేపు తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. అంటే పిల్లలు లేకపోతే కుటుంబ జీవితం సంపూర్ణం కాదు. మీకు అర్థమైందా? భార్య ఎవరైనా లేకపోతే బాధపడకండి, దేవుడు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు తగిన కాలం మంది ఇస్తాడు. బట్ సందర్భం ఏమిటంటే భార్యాభర్తలనే ఈ బంధములో సంపూర్ణత ఎప్పుడు వస్తుంది తెలుసా? కుటుంబంలో పిల్లలు ఉన్నప్పుడు. అందుకే కుటుంబంలో పిల్లల చుట్టూ తిరుగుతుంది. పెళ్ళైన తర్వాత ఏమంటారు? పిల్లెంతమంది అంటారు. ఆ తర్వాత పిల్లలు ఏం చదువుతున్నారండి అంటారు. ఆ తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారండి అంటారు. ఆ తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళైందా అండి అంటారు. ఆ తర్వాత పిల్లలకు పిల్లెంతమంది అంటారు. అంటే ఎటు తిరుగుతుంది? పిల్లల చుట్టూ తిరుగుతుంది. మన భాష అర్థమవుతుందా మీకు? నేను చెప్పుకుంటూ పోతున్నాను, మీరు అటు ఇటు తల ఒప్పుతున్నారా? అర్థమైందండి? సరే, ఈ కుటుంబ జీవితం పిల్లలు లేకుండా సంపూర్ణత కాదు. అందుకే దేవుడు పెళ్లి చేసిన తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? వారిని ఆశీర్వదించెను. ప్రప్రదమైన ఆశీర్వాదం అక్కడ ప్రారంభమైంది. ఏంటి ఆశీర్వాదం అంటే మీరు ఫలించండి. ఒక కుటుంబం 3 రకాలుగా ఫలించాలి. 3 రకాలుగా. ఒకటి ఆత్మీయంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మీయంగా తెలుసు కదండి. మనుషులు ఏమవుతున్నారు ఈ రోజుల్లో? దీవెనలు పొందిన తర్వాత, ఆశీర్వాదాలు పొందిన తర్వాత మందిరానికి వెళ్ళడం, సన్నిధికి వెళ్ళడం మానేసినారు. ఇంకెక్కువ తక్కువైతే మా హైదరాబాద్లో ఇంత లోకం ఉంది ఒకటి. వినండి చెప్తాను. మా హైదరాబాద్లో ఇంత జనాలు ఉన్నారు. కష్టపడే దేవుడు, ప్రార్థన చేసే దేవుడు, కన్నీరు కార్చే దేవుడు, వాళ్ళిద్దరిని కట్టిన దేవుడు, వారి కోసం దివారాత్రాలు వేడుకున్న దేవుడు. ఇక్కడ కూర్చుంటే వీళ్ళకి కష్టమని ఏం చేస్తారు? ఏమంటే ఫ్లెక్సిబుల్ లైఫ్. ఏంటా ఫ్లెక్సిబిలిటీ అంటే, బ్రదరు 2 గంటల సర్వీస్కి వెళ్తున్నామండి, మరి మేమేం 10 గంటలు చేస్తున్నామా? మేమైనా 10 గంటలు చేస్తున్నామా? సరే ఏమనుకో, సారీ టు సే అంటే అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఎటువైపు వెళ్తుంది నీ జీవితం? అయ్యా, సహవాసం అంటే ఏంటి? నీ కాపరి నిన్ను గుర్తుపడతాడా? నీ కాపరి నీ కోసం ప్రార్థన చేస్తాడా? అసలు నీవెవరో నీ కాపరికి తెలుసా? నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? అనాశ కాలానికి వినాశ బుద్ధులంట. మనుషులు ఏమవుతున్నారు? తమకు అనుకూలమైన జీవితాన్ని ప్రారంభించున్నారు. కాబట్టి మర్చిపోకు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనుషుల జీవితం ఒక వ్యర్థమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, జీవితంలో ఆత్మీయంగా ఫలించాలి. సంఘములో సహవాసం నేను గుర్తుపడతారా? నేను వాడుకుంటారా? ఒక వ్యక్తి రక్షించబడ్డ తర్వాత, వినండి, ఒక వ్యక్తి రక్షించబడ్డ తర్వాత అతన్ని సంఘం గుర్తించాలి. అతని తలాంతులు వాడబడాలి. అతను నిష్ప్రయోజకుడు కాదు. నువ్వు దేనికి ఉపయోగపడతావు? మైకుకు ఉపయోగపడతావా? పాటకు ఉపయోగపడతావా? వాయిద్యానికి ఉపయోగపడతావా? వాక్యానికి ఉపయోగపడతావా? నిన్ను గుర్తించేది ఎక్కడా? ఏదో వెళ్తున్నావు, కూర్చుంటున్నావు, సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చున్నట్టు పోతున్నావు. దేనికి ఉపయోగం? నీ వల్ల లాభం ఏంటి? నీ కోసం ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు ఇచ్చే మర్యాద ఏంటి? సంఘము అంటే ఒక దర్శనం. సంఘం అంటే ఒక క్రమం.
సంఘం అంటే ఒక బాధ్యత. అందుకే ఆత్మీయంగా ఎదగాలంటే ఫెలోషిప్, క్రమం. అర్థమైందండి? క్రమం, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది నాలుగు కుటుంబాలు ఏంటి వర్ధిల్లడం వల్ల. ఎందుకు వర్ధిల్లడం వల్ల? సంఘంతో సహవాసం లేదు. ఎందుకు ఇంతమంది? ఈ సెటప్ ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? సారీ, నేను ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ కట్టేసినారు. వాళ్ళ సంఘంలో పనిచేస్తారు. శ్రీనివాస్ గారు నేను చూసినాను కొన్ని సంవత్సరాలుగా, రమేష్ కానీ రామకృష్ణ కానీ, వాళ్ళు కష్టపడతారు. వాళ్ళ కొరకు సంఘం ఎంతైనా త్యాగం చేద్దండి. వాళ్ళ కొరకు సంఘం ఎంతైనా త్యాగం చేస్తుంది. అది సంఘం అంటే. దివారాత్రాలు కూర్చుంటారు. ఆ మనిషి అయితే ఇంకా నేనంటే తక్కువ, కానీ ఆయన అయితే సంచులేసుకొని పరిగెత్తా ఉంటాడు. ఎందుకొరకు? ఏం పిచ్చిది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక కుటుంబం చేయబడిన తర్వాత ఆత్మీయంగా ఫలించాలి, రెండోది భౌతికంగా పిల్లలు కనాలి, మూడోది ఆర్థికంగా పెరగాలి. ఇది ఫలించడం అంటే. దీన్ని ఫుల్నెస్ అంటాం. ఆత్మీయంగా ఫలించాలి, భౌతికంగా పిల్లలు కనాలి, మూడోది ఆర్థిక సామర్థ్యం కూడా ఎదగాలి. సరే, ఈ సందర్భం ఏంటంటే పిల్లల్ని ఇచ్చినట్టు ఎవరిస్తారు? ఏ బాబా ఇస్తాడు? ఏ పాస్టర్ ఇస్తాడు? ఎవరిస్తారండి? బైబిల్ చెప్తుంది గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. ఎవరి దగ్గరికి నమ్మకండి. అర్థమైందండి? ఏ పాస్టర్ చనిపోతే ఆ పాస్టర్ ఆయన మీద కప్పబడ్డ మట్టి తింటే ఆయన మీద వేసిన చెట్టు ఆకులు తింటే కారు. అర్థమైందండి? నేను ఒకసారి ఔరంగాబాద్కి వెళ్ళాను. ఔరంగాబాద్ పరిచర్య చేయడానికి. అక్కడ చాలా మంది లైన్ కట్టినారు. కిలోమీటర్ లైన్ ఉంది. ఏంటంటే ఇక్కడ ఒక చక్కెర బాబా పంచదార బాబా. ఆయన పేరు పంచదార బాబా. పోయిన వాళ్ళందరికీ పంచదార ఇస్తున్నాడు. ఆ పంచదార కదండి, చక్కెర అంటారా పంచదార తింటే రోగాలు పోతాయంట. పంచదార తింటే అదేంటి మన కిరాణం షాపులో లేదా? ఆ పంచదార లేదా? ఏ పంచదార లేదు. ఆయన ఇస్తాడు. కాబట్టి శ్రీనివాస్ కృష్ణవేణుని ప్రేమించి కుమారునిచ్చినాడు. ఇప్పుడు ఏం చేద్దాం? భుజాల మీసుకొని ఎగిరేద్దామా? చెప్పండి. భుజాల మీద వేసుకొని ఎగిరేద్దామా? ఎంతవరకు ఎగిరేస్తాం? 3 ఏళ్ళ వరకు ఎగిరేస్తాం. నా కొడుకు బంగారం, నా బిడ్డ బంగారం. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని? ఏంటండి? పిల్లల్ని ఇచ్చినాడు కాదంటారు. నాకు పిల్లలున్నారు, అందరికి పిల్లలున్నారు, పిల్లలు అందరికీ ఇస్తాడు. ఏం చేద్దాం? నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం. ఏం చేద్దాం? సో అక్కడ రాయబడే మాట, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను. ఆ జీతం ఏంటో ఒక 3-4 చెప్తాను నేను. సరే, దీర్ఘాయుష గురించి నేను ఎక్కువ చెప్పను, లాస్ట్ మాట చెప్పేసి ముగిస్తాను. దేవుడు తల్లిదండ్రులకు జీతం ఇప్పిస్తాడు. ఎవరితోని? పిల్లలతోని. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు పోయి లక్షల రూపాయలు ఇస్తారు, అది జీతం గురించి చెప్పట్లా నేను. ఆత్మీయమైన జీతం. నువ్వు చేయాల్సిందేంటి? పెంచాలి. ఎట్లా పెంచాలి? ఎఫెసీ 6లో రాయబడింది, తండ్రులారా 4వ వచనంలో మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను పెంచండి. ఒక చెట్టు పెరిగిందంటే పెంపకంలోను గొప్పతనం. ఒక చెట్టు వంగిపోయిందంటే పెంపకంలోను దౌర్భాగ్యత. అర్థమైందండి? అర్థం చేసుకోండి. కాబట్టి నువ్వు పెంచితే ప్రయోజకులు అవుతారు, పెంచకపోతే లోకం అంటారు, యూజ్లెస్ ఫెలో అంటారు. కాబట్టి యాజ్ ఎ పేరెంట్ మనందరం తల్లిదండ్రులమే. గుర్తుపెట్టుకోండి. రేపు నా పిల్లలు ఏమవుతారో, నేనైతే పాపం దేవుని ప్రార్థన మోకాల మీదే చేస్తున్నా, ఖండిస్తున్నా, గద్దిస్తున్నా. ఇక అంతకంటే నేనేం చేయలేను. నా వరకు ఒక సేవకునిగా నేను చేయాల్సిన అన్నీ చేస్తున్నా. ఇక వాళ్ళ దృష్టి. బట్ మనమందరం నా కొరకు పాలించి పెంచు. దేవుని కొరకు ఒక వ్యక్తిని పెంచినప్పుడు, ఒక బిడ్డని పెంచినప్పుడు వాళ్ళు మనకు జీతం ఇస్తారు. ఏంటా జీతం? 3 జీతాలు చెప్తాను నేను. 3 జీతాలు చెప్పేసి ముగిస్తాను. చాలా ఉన్నాయి కానీ ఒక 3 తలంపులు అనుకున్నాను. ఈ దినాలు ఏంటి? జీతం రావట్లే, తిరిగి రావట్లే, అటే పోతుంది. ఇప్పుడు అందరు తల్లబట్టుకున్నారు. ఎందుకు కన్నానరా వీళ్ళని ఎందుకు కన్నానరా? ఒక్క గుండెమే చేసుకొని చెప్పు. నీ బిడ్డలను పెట్టి నీకు
ఏదన్నా ఏమంటారు సంతృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ ఉందా? నాకు బిడ్డలు ఉన్నారు, కొడుకున్నారని ఏం చెప్పుకుంటున్నాం? కాబట్టి ఏమని అనుకోకండి. ఇప్పుడు వాళ్ళకు ప్రారంభమైంది. శ్రీనివాస్ వాళ్ళకు కొంతమంది పెళ్లి చేసుకునేటోళ్ళు ఉన్నారు, ఆల్రెడీ కొంతమంది పిల్లలు ఉద్యోగాలు అయినాయి, కొంతమంది ఇప్పుడే చదువుతున్న పిల్లలు ఉన్నారు. కాబట్టి ఒక వ్యక్తి దేవుని కొరకు పెంచాలి, గుర్తుపెట్టుకోండి. మన కొరకు కాదు, నీ కొరకు నువ్వు పెంచితే వాళ్ళు ఉపయోగపడరు. నువ్వు దేవుని కొరకు పెంచి చూడు. ఏంటి దేవుని కొరకు పెంచడం? అయ్యా ఉదయాన్నే వాక్యం చదువు, పొద్దున్నే కుటుంబ ప్రార్థనలో కూర్చో, నానా చెడిపోయిన సమాజం లోకంలోకి వెళ్ళకు, ఆ ఫోన్ మానేసి దేవునిలో ఉండు, మందిరానికి వెళ్ళు, సంఘంలో ఉండు అని అలా పెంచి చూడు. అంటే చదువు మానేయమనా? కాదండి. ఒక వ్యక్తి దేవుని కొరకు పెంచితే అతని పిల్లలు ఏమవుతారో చూడండి. లూకాసు వార్త 1:17. లూకాసు వార్త 1. అతడు తండ్రుల హృదయం కాడ నుంచి చదవండి. అతడు తండ్రుల హృదయం కాడ నుంచి. అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి. లూకాసు వార్త 1:17. లూకాసు వార్త 1:17. ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఆత్మయు వెలుచు గనుక, ఇక్కడ వినండి, నీకు సంతోషము మహా ఆనందము కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఇదండి దేవుడిచ్చే జీతం తల్లిదండ్రులకు సంతోషం. ఏంటండి? ఇప్పుడు చెప్పండి, నా బిడ్డలను బట్టి నాకు సంతోషం ఉంది అని ఎంతమంది చెప్పగలరు? చిన్నోడు ఎదిగేటప్పుడు 2-3 ఏళ్ళకు వాళ్ళు తిరిగినప్పుడు బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే బాగానే ఉంటుంది. వాడు ఒకసారి స్కూల్కి వెళ్తే, వాడు ఒకసారి ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీకి వెళ్తే, ఆ తర్వాత హై స్కూల్కి వెళ్తే, వాడు కాలేజీకి వెళ్తే ఏంటి పరిస్థితి? తలబట్టుకునే పరిస్థితి. ఎందుకు ఈ దుస్థితి? ఎవరు చేసినారు ఈ కర్మ? దీని కారకులు ఎవరు అంటే ఒకటే మాట చెప్తున్నాను, ఒక తల్లిదండ్రులు దేవుణ్ణి పెంచితే తల్లిదండ్రులకు సంతోషం. పుత్రోత్సవం నాడు పుత్రుడు పుట్టినప్పుడు ఎవరికి సంతోషం అండి? తల్లిదండ్రులకే సంతోషం. ఆ పుత్రుడు పెరిగి గొప్పవాడైతే లోకానికి, ఈ పొదిలి పట్టానికి సంతోషం. అయ్యా పలానా పొదిలిలో ఒక ఆయన విశ్వనాథపురము 4th లైన్ 2nd లైన్లో 1st లైన్లో ఒక ఆయన కలెక్టర్ అయిందంట. అర్థమైందండి? పలానా బెరాక సంఘంలో ఉన్న ఒక పిల్లోడు IAS IPS IRS అయిందంట. అంతెందుకు, ఓ సంఘంలో ఉన్న పిల్లోడు ఏమైనాడు అయ్యా ఒక రెవెన్యూ ఆఫీసర్ అయినాడంట. ఆ సంఘానికి ఎంత బలం! ఆ సంఘానికి ఎంత బలం! కంజరిగిపోయిందిరా, కంజరిగిపోయిందంటే నేనున్నా కంజరి తెస్తా. డోలకు పగిలిపోయిందంటే నేనున్నా డోలకు తెస్తా. ఏంటిది? మనోళ్ళు పగలగొట్టి అట్టే పోతున్నారు. అర్థమైందా? ఒక సంఘం యొక్క ఆర్థిక ప్రగతి, ఒక కుటుంబం యొక్క ఆర్థిక ప్రగతి పెరగాలంటే అక్కడ ఉపయోగపడే వాళ్ళు ఉండాలి, సంతోషం ఇచ్చే వాళ్ళు ఉండాలి. ఎక్కడుందండి? కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని నువ్వు పెంచితే నీ పిల్లలు నీకు సంతోషాన్ని ఇస్తారు. నీ పిల్లలు నీకు సంతోషాన్ని ఇస్తారు. అది ఆత్మీయమైన సంతోషం, భౌతికమైన సంతోషం, ఏ సంతోషమైనా కావచ్చు. కాబట్టి ప్రియ సంగమా, ఈ రాత్రికాలపు వేళ నీవు నేను దేవుని కోసం పెంచుతున్నామా? ఇది మొదటి మాట. రెండో చూడండి, 144వ కీర్తన 12వ వచనం. 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలనున్నారు, మా కుమార్తెలు నగరకై చెక్కిన, ఇక్కడ వినండి, ఇక్కడ కింద రాయబడింది, కింద చదమ్మా, ఉన్నారు మా కొట్లు నింపుట. చాలండి, ఇది రెండో మాట, నింపుట. మా పిల్లలు ఏం చేస్తారు? కొట్లు అంటే గుమ్ములు. గుమ్ములు తెలుసుగా? గుమ్ములు అంటారు, కొట్లు అంటారు. ఇక్కడ కొట్లు అంటే ధాన్యం దాచిపెట్టేటివండి. ఏమంటారు? గాదే. గాదే అంటే హిందీలో గాదే అంటే ఏంటిది? గాదే కా పీచే. గాదే అంటే ఏంటిది? గాది అంటే ఏంటిది? గాడిద. అర్థమైందండి? ఇప్పుడు గాదె ఎందు ధాన్యం అంటారు. గాది అంటే పూర్వకాలంలో ఒడ్లు పాతబడ్డానికి. బియ్యం ఎప్పుడు పాతగైతాయి? బియ్యం ఎన్ని రోజులకు పాతమవుతాయండి? ఓయమ్మో, నా భాష అర్థం కావట్లేదన్నా. బియ్యం ఎప్పుడు పాతగైతాయి?
కనీసం అన్నా 4 నుంచి 5-6 నెలలు. అర్థమైందండి? అప్పుడు ఏం చేస్తారు, ఎంబటే పట్టేయకుండా ఊరోళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక గుమ్మి చేసి దానికి పెండ అలికి ఆ గుమ్మిలో పోసి పైన కప్పేసేవారు. దాన్ని గాదే అంటారు, గుమ్ములు అంటారు. ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తున్నారు, గుమ్ములు నింపుతున్నారా, ఖాళీ చేస్తున్నారా? నిన్న ఒక ఆయన ఫోన్ చేసినాడు, నేను ఇక్కడ ఉంటే, అన్న నాకు తెలియకుండా ఏటీఎంలకి డబ్బులు వెళ్ళిపోయినాయి అన్న. నీకు తెలియకుండా ఎవరికి పోతాయా? మీ వాడు పాస్వర్డ్ పెట్టుకున్నాడు, ఎవరు పెట్టుకున్నారు? ఈయనకు తెలియకుండా, పాప ఈయనకు అంత తెలివి తెలియదు. ఒక మంచి స్కూల్ అసిస్టెంట్ జాబ్ చదువు చెప్తాడు ఈయన, కానీ ఈయనకు అవన్నీ తెలియదు. వాడు ముందే స్కానర్ పెట్టుకున్నాడు, ఆ ఫోన్పేకు గూగుల్ పేకు అవసరమైనప్పుడు తీసుకుంటున్నాడు. అర్థమైందా? 30 ఏళ్ళు వచ్చినాయి నీకు పెట్రోల్కు డబ్బులు ఇవ్వాలా? 30 ఏళ్ళు డబ్బులు వచ్చినాయి నీకు ఫోన్కు డబ్బులు ఇవ్వాలా? నీ పిల్లలకు నీకు పెళ్లి చేసిందే కర్మరా అనుకుంటే నీ పిల్లలకు ప్యాంపర్ తేవాలా? ఇదా? ఎందుకురా నువ్వు భూమి మీద ఉండి? మనిషి బతికేది 60 ఏండ్లు. అర్థమైందా? 25 నుంచి 50 దాకా మనిషి సంపాదిస్తాడు, దాన్ని అమూల్యమైన సమయం. ఈ 25 సంవత్సరాల నుంచి 55 అంటే ఎంత? 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళు సంపాదించుకుంటే నీ తర్వాత నీ కొరకు 100 మంది బతుకుతారు. సంపాదించే క్రమంలో నువ్వు బేఫిగర్ బండి మీద తిరుక్కుంటా, 615 బండి మీద వేసుకొని అటు తిరిగి ఇటు తిరిగి వచ్చినావు అనుకో, ఈ 30 ఏళ్ళు నీతో నీవు, నీ భార్య, నీ పిల్లలు అడక్క తినాలి. వెరీ ప్రెషస్ టైం. 25 నుంచి 55 ఏళ్ళు. ఆ 55 ఏళ్ళ తర్వాత ఏముండదు. మీకు తెలుసా, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో 55 ఏళ్ళకి రిటైర్మెంట్ నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి. ఆ తర్వాత 58 చేసారు. ఇప్పుడైతే మరీ ఘోరం, అది లెక్క లేకుండా అయిపోయిందిలే. కానీ ఎవడు వస్తే దాన్ని పెంచేస్తున్నారు. అర్థమైందండి? ఎవరు వస్తే దాన్ని పెంచేస్తున్నారు. పైసలు లేవుగా, పాప వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని బట్టి ఫిక్స్డ్ చేయాలి, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలి. సరే, మనకెందుకు అవన్నీ విషయాలు. కానీ నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? ఏం చేస్తున్నావు? లోకల్ అంటారు, వాట్ ఆర్ డూయింగ్ అంటారు. అరే క్యాకరాజీ, ఏం చేస్తున్నావు? బండి మీద తిరుగుతున్నావు, ఏం ఉపయోగం? మరి ఎప్పుడు నింపుతావు? నువ్వు బతికేదే 55 ఏళ్ళు. ఎంతకాలం బతుకుతావో తెలియదు. ఈ రోగాలకు, ఈ బాధలకు, ఈ స్పీడ్ లైఫ్కు, ఈ బతుకు నువ్వు ఎంతకాలం బతుకుతావో తెలియదు. మరి ఏం చేస్తావు? ఎవరిని ఉద్ధరిస్తావు? మా కుమారులు ఎదిగిన మొక్కలు. ఒక టేబుల్ కావాలంటే ఎదగాలి మొక్క, దాన్ని నరకొచ్చి 4 కిందికి రంపం చేసి 4 కర్రలు చేసి టేబుల్ చేస్తారు. పిచ్చి మొక్కని తీసుకురారు. మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబాలు. ఇంగ్లీష్లో ఉంటుంది కార్నర్ పిల్లర్, కార్నర్ స్టోన్ ఉంటుంది. ఒక ఇల్లు నిలబడాలంటే ఆ మూల స్తంభం కావాలి. ఏంటంటే మూల స్తంభం, వెన్ను, నిట్టాడి. ఏంటంటే అప్పుడు వేస్తుంటారు గుడిసెలు, వెన్ను కావాలి, నిట్టాడి కావాలి. మరి మన జ్ఞానవంతురాలు ఇల్లును ఈ దినాల్లో ఎడగడుతున్నారండి. నువ్వు దేవుని కొరకు పెంచు, నీ పిల్లలు నింపుతారు, నీ కొట్లు, నీ గుమ్ములు నింపుతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి నీ జీవితంలో ఒక ప్రశ్న వేసుకో. నీ పిల్లలు నింపుతున్నారా, ఖాళీ చేస్తున్నారా? దేనికి ఉపయోగం? ఓపెన్లో కొట్టాలండి. ఏంటిది? ఇంకెంతకాలం పెడతావు? 10th క్లాస్ అంటే ఉదయం కింద మీద పడి బేస్ ఇచ్చినాం. సరే, ఇంటర్మీడియట్ అంటే ఒక మంచి కాలేజ్ ఇచ్చినాం. మళ్ళీ ఏంటిది కథ? కిడ్నీలు అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని ఏం ఫీజులు కడతావా? ఎందుకు మరి నువ్వు ఉండి 10th క్లాస్ దాకా నెలకు 1 లక్ష, సంవత్సరానికి 1 లక్ష పెట్టినావు. ఇంటర్మీడియట్కు 2-3 లక్షలు పెట్టినావు. వాడు సీట్ లేకపోతే వాడు ఎందుకు ఇంకా? వాడు ఇంకేం చేస్తారు చెప్పాడు? అందుకే ఏదైనా స్కిల్ నేర్పియాలి, మెకానికల్ నేర్పియాలి, ఇట్లాంటి ఏదైనా ఒకటి నేర్పియాలి. ఎక్కడ బతుకుతాడు? ఏం బతకడా? బజ్జీలు వాడు లింగంపల్లిలో ఒకడు బజ్జీలు వేస్తాడు, రోజు కౌంటర్ 11,000. లింగంపల్లిలో బజ్జీలు బండి ఒకటి రోజు 11 నుంచి 20,000 అంట. ఎవరు సంపాదిస్తాడు? ఏ ఉద్యోగస్తునికి వస్తాయి? స్కిల్. అర్థమైందండి? ఏం చేయకుండా పప్పు ముద్ద లెక్క గోడ కట్టిన పెండపిడక అట్లే ఉంటుంది. పొద్దుపోయేదాకా ఇది 6 గంటలకు లేవుడు కాదు, 9 గంటలకు లేస్తుంది ఈ పెండపిడక. ఎప్పుడు లేస్తుంది? అది ఓపెన్ ఉంది ఏమనుకోక, అందరు దేవుని బిడ్డలే, మనోళ్ళు అంతా అందరికి ఉపయోగపడుతుంది. నేను చెప్పేదేమి వాళ్ళకు వద్దాయింది. ఈ పెండపెట్టుగా గోడ కొడితే 11 గంటలకు లేస్తుంది. ఇది
మళ్ళీ అమ్మో తల్లో ఎవరు అక్కో పట్టకపోయి బ్రష్ చేసి ఇవ్వాలి. అది జరుగు జరుగు. ఈ రాత్రి ఏం చేసిండు అంతగానో? రాత్రి ఏం చేసిండండి? సారీ యవనస్తులారా, చూస్తున్నా బాధ అవుతుంది. మేము ఎట్లా పెరగల? 7వ తరగతి గడ్డి మోపు కోసినాం. 9వ తరగతికి వచ్చేసరికి 50 కేజీల యూరియా బత్తెత్తకపోయే వాళ్ళం. అర్థమైందా? మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం. మేమేమి పెద్ద పిహెచ్డీలు స్కాలర్స్ కాలం. మేము డాక్టరేట్ చదవాలా అంటే చదివాం. మేము తక్కువ కాదండి, కొద్ది గొప్ప మంచిగా చదువుకున్నాం. మరట చేయకండి. ఇప్పుడు కష్టపడుతున్నాం. అర్థమైందా? ఇప్పుడు కష్టపడుతున్నాం. చర్చలో చూడరా, బాక్సులు మోస్తున్నాం. అర్థమైందా? మా పని మేము చేసుకుంటున్నాం. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు చెప్పు. కాబట్టి నింపాలి. ఖాళీ చేసేదేందా? కూర్చుంటే కొండలు కరిగిపోతాయి. నీ అందుకే ముందున్నోడు కష్టపడితే వెనకున్నోడు సులువు అవుతుందంట. అర్థమైందా? ముందున్నోడు కష్టపడితే వెనకున్నోడికి సులాక్ అవుతుంది. నువ్వేరా దిక్కు నీ ఇంటికి, నీ భవిష్యత్తుకు దిక్కు నువ్వే తల్లి. నీ పిల్లలు నీ పేరు చెప్పుకుంటారు. ఇక్కడ దైవ సేవకుడు తిమోతి గారు సేవ చేసినారు. ఆయన సేవ ఫలితమే మేమందరం, ఆయన కానీ మేము కానీ బ్రతుకుతున్నాం. ముందు నెలలు కష్టపడ్డారు, ఒక బేస్ ప్లాట్ఫామ్ ఇచ్చినారు. నువ్వేం చేస్తున్నావు? మంచిగా సోనా కానే పీనే జల్సా. ఇది 2వ మాట. 3వ చూడండి, 128 కీర్తనలు 128. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. చూడండి అన్నమాట. నీ భోజన బల్ల చెట్లు, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె అయిందంటండి. ఉందిరు. ఒలివ అంటే అర్థం ఏంటి? బైబిల్లో ఒలివ అంటే అర్థం ఏంటండి? ఒలివ అంటే తెలుసు, ఆలివ్ తెలుసు కదండి. ఒలివ అనే మాటకు అర్థం కృప అని అర్థం. కృప. సో మన పిల్లలకి ఏముంటుంది? కృప. కృప ఉంటే ఏమవుతారు మనుషులు కృప ఉంటే ఏముంటారు? ఎవరు కృప? మనుషులకు. సో మన భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ఒలివ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఒలివ కరకైన ప్రదేశంలో మొలుస్తుందంట. ఎంత ఎండ వచ్చినా కాపు మానదంట. అర్థమైందా? ఎంత ఎండ వచ్చినా కాపు మానదంట. తర్వాత ఒలివ చాలా ఖరీదైంది కదండి. ఆలివ్ ఆయిల్ కానీ తెలుసు కదండి. ఆలివ్ ఆయిల్ కానీ ఆలివ్ది ఏదైనా సరే చాలా ఖరీదైంది. ఇదండి అంటే లైఫ్ స్టైల్. ఒక పిల్లల్ని దేవుని కొరకు పెంచితే వాళ్ళకి తెలుసా? వాల్యూడ్ లైఫ్, నాట్ వాల్యూలెస్. ఇదండి నేను చెప్పాలనుకున్నది. విలువైన జీవితం బతుకుతున్నామా? విలువైన జీవితం బతుకుతున్నామా? లోకంతుని. అందుకే యవనుడా నీ యవన కాలమందు ఏంటిది అక్కడ తిమోతి యవనస్తుడా ఎవరైనా బట్టి తృణీకరింపలేకు. ఆ పిల్లల గురించి ఏం చెప్తావా? ఆ పిల్ల గురించి ఏం చెప్తావు? ఆ పిల్లను అట్లనా? లేదండి, అరే బాబు ఆ పిల్లల గురించి మాట్లాడకు, ఆ అమ్మాయి గురించి మాట్లాడకు, చాలా చక్కంది, కష్టపడుతుంది, కుటుంబాన్ని పోషిస్తుంది. ఆ పిల్లోడి గురించి మాట్లాడుకు, చాలా కష్టపడుతున్నాడు. ఒక్కసారి బయటికి రండి, జీవితం ఏందో అర్థమవుతుంది. జీవితం ఏందో మా రామకృష్ణకి అర్థమైంది. గౌల్దుడ్లో ఉండి అర్థమైందా? అన్న జీవితం అంటే అర్థమైంది. ఎట్లా బతకాలి, ఎట్లా బతికించాలి, జీవితం ఏంటి, లైఫ్ మనుషులతో ఎట్లా పోటీ పడాలి. బాయిలు కప్పున్నంతకాలం మనిషికి అర్థం కాదు. ఆ కప్ప ఒడ్డు మీదకి వస్తే అర్థమైంది. ఎట్ట బతకాలి, ఎట్ట బతికించాలి, ఇది జీవితం. అర్థమైందండి? సో ఇది అర్థం కావాలి. దాన్ని వాల్యూడ్ లైఫ్. మంచి ఇంజనీర్లు కూడా ఆ పిల్లోని మాట వింటారు. ఆ హాస్టల్ ఆయన చేసే మంచి ఇంజనీర్లు కూడా ఆయన దగ్గర వచ్చి మాట వింటారు. విలువైన, నువ్వు చదివినవా చదవలేదా, నువ్వు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పూరా ఏం తెలియదు కాదు. వాల్యూ లైఫ్. నువ్వు దేవుని మాట వింటే, ఆ కృప ఉంటే విలువైన జీవితం బతుకుతావు. నీ పిల్లలు విలువైన జీవితం బతుకుతారు. అలా ఉండాలి అంటే దేవుని కొరకు పెంచు. ఇది మొదటి భాగం అయిపోయింది. రెండోది ఇంకో ఆశీర్వాదం, జస్ట్ 5 minutes చెప్పేసి ముగిస్తాను. 21:3. ఇప్పుడు గర్భఫలం ఇచ్చినాడు. ఆ గర్భఫలాన్ని దేవుని కొరకు పెంచితే అది దేవుడు వారికి రిటర్న్ మళ్ళీ జీతం ఇస్తాడు. అది ఏ రీతిగా అవుతుంది. లాస్ట్ మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి, శ్రేయస్కరమైన కిందన్న దీర్ఘాయుష్యుతో
దీర్ఘాయుష్తో అతను నింపేదను. అయ్యా ఒక్క మాట వింటాను, లోకంలో ఎక్కడికి పోయినా బతుకులేదు. మళ్ళీ చెప్తా వినండి, లోకంలో ఎక్కడ మనుషులు చచ్చిపోతున్నారు, మనుషులు క్రైమ్ పెరిగిపోయి చచ్చిపోతున్నారు. ఇప్పుడు వస్తూ ఉంటే నేను చిన్న వీడియో ఓపెన్ చేస్తే ఎక్కడ హైదరాబాదులో కొత్తపేట సంతోష్ నగర్ ఆ ప్రాంతాల్లో ఎల్బీ నగర్ ఒక కారు పార్కింగ్ చేసినారు. ఒక ఆయన దాటుకొని పోతే గీత పడలేదు, నా పాడు పడలేదు, ఏం పడలేదు. ఆ గీత కారుకు తగిలినందుకు ఆ వ్యక్తిని గుద్దితే కొడితే చచ్చిపెట్టు. కారు ఏం చేస్తుందిరా? మనుషుల జీవితం విలువైంది. మనిషిని చంపే అధికారం నీకు ఎవరిచ్చినారు? దేవుడు అన్నాడు బ్రతుకు అన్నాడు, దీర్ఘాయుష్య కలిగి జీవించమన్నాడు. ఆ కారుకు ఎంత వ్యాలిడిటీ ఉంటుందండి? 15 సంవత్సరాలు. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, 15 సంవత్సరాల తర్వాత రెన్యువల్ కూడా చేయరంట. 15 సంవత్సరాలు ఉండే నీ కారు కొరకు 80 ఏళ్ళు బతకాల్సిన మనిషిని చంపేసినావే, ఏంది విచిత్రం? పిల్లలు చంపేస్తున్నారు. మొన్న వరంగల్లో ఆడపిల్ల పుట్టిందని ఒక అత్త ఆ పిల్ల గొంతుకలో ఒడ్డుగింజేసింది. వరిగింజ అంటారు కదండి. ఆడపిల్ల పుట్టిందని పిల్లగాని తల్లి అత్త ఆ పిల్ల గొంతులో ఒడ్డుగింజేసింది, వరిగింజ. పెద్దోళ్ళకే మెరుగులు వస్తే, ఇప్పుడు అంతా మనకు సోరటెక్స్ రైస్ వచ్చినాయి, కానీ ఒకప్పుడు దంపుడు బియ్యం చేస్తుండ్రి. ఆ మిల్లులు పట్టిన బియ్యంలో కూడా ఏమొస్తుండే? వరిగింజలు వస్తుండే. ఆ వరిగింజ మెరుగొస్తే ఆడవాళ్ళకి ఎన్ని తన్నులు పడుతుండే, ఎన్ని కొట్లాట్లు అవుతుండే? వరిగింజ. అటువంటి చంపేస్తావా? ఎవరిచ్చినారు అధికారం? బతకాలి అయ్యా. సుఖజీవనంతో గడిపే ఆ సంవత్సరాలు కావాలంటే దేవునికి ఒక్క మార్గం చెప్తాను చూడండి. దేవుడు చెప్తున్నా, సామెతలు 11వ అధ్యాయం అనుకుంటా, నా వలన ఆ ఒక్క వచ్చిన చూడండి. నేను వచ్చిన మర్చిపోయినా, 11, 12. నా వలన నీకు దీర్ఘాయు. సామెతల గ్రంథం ఎంత వచ్చిన? 9 సారా, వెరీ గుడ్. 9, 11 రైట్. చదవండి. నా వలన నీకు దీర్ఘాయు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. మల్టిప్లై ఎక్కువ అవుతాయి. ఇప్పుడు నీ డబ్బులు మల్టిప్లై అవుతున్నాయి, నీ యొక్క ఆస్తి మల్టిప్లై అవుతుంది. విని చెప్తాను, నీకున్న అన్ని మల్టిప్లై అవుతున్నాయి. మరి నీ వయసు, నువ్వు లేకుండా ఈ ఆస్తి మల్టిప్లై ఏం ఫలితం? ఎక్కువ ఏం ఫలితం అండి? ఒకటి గుర్తుపెట్టుకో, దీర్ఘాయుష్ కావాలంటే దేవుని దగ్గరికి రండి. బైబిల్లో భక్తులందరూ దీర్ఘాయుష్ కలిగి బతికినారు. కాబట్టి ఆ బిడ్డ కూడా బర్త్డే సందర్భంగా దేవుని సేవకులంగా మేము దీవించేది ఏంటంటే అతని సంవత్సరాలు అధికమగును, దీర్ఘాయుష్ కలిగి వర్ధిల్లుగాక. కాబట్టి అందుకే ఒక సంవత్సరం ముగించబడి 2వ సంవత్సరం వచ్చినందుకు ఈ కృతజ్ఞత కూడిక. ఈ 2వ సంవత్సరమే కాదు, ఆ కుమారుడు దీర్ఘాయుష కలిగి బ్రతికి అనేక మందికి సంఘములో ఆదర్శంగా, భవిష్యత్తు తరాలకు ఉపయోగకరంగా బ్రతుకునుగాక. ఇంకెవరైనా సరే ఇక్కడ కూర్చున్న వారిలో యేసు ప్రభు నమ్మకపోతే ఆయన ఒక్కడే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. సమాధి గెలిచిన సజీవుడు, పాప పరిహారకుడు, శాంతిదాత. ఆయనే మానవ పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. కోయి దూసరా నై, ఖుదావంది యీశు మసీహ్. ఆయన ఒక్కడే. ఆ ప్రేమ నీకు కావాలా? ఆ శాంతి నీకు కావాలా? ఆ సమాధానం కావాలా? యేసు యొద్దకు రా. దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తారు. జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ పిల్లలు దేవుని కొరకు పెంచకుండా దుఃఖభరితమైన బతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించి. ప్రేమగల తండ్రి, తమ్ముడు శ్రీనివాస్, సహోదరి కృష్ణవేణి, వారిని ప్రేమించిన సంతానం సుహాస్ ప్రిన్స్ ఫస్ట్ బర్త్డే సందర్భంగా బెరాక్ నుంచి జరిగిస్తున్న ఈ కృతజ్ఞత కూడిక సంఘము మీ దాసుడు ప్రేమతో కొన్ని మాటలు పంచుకుంటూ అయోగ్యుని నాకు అవకాశం ఇచ్చినారు. ఇది వారి కుటుంబం, ప్రత్యేకంగా శ్రీనివాస్ కుటుంబాన్ని, రామకృష్ణ, రమేష్ బిడ్డలందరినీ మీరు దీవించు. మీ దాసుని ప్రయాస ఈ ప్రాంతంలో గొప్పగా జరిగించు. తానెంతో నిరీక్షణతో కష్టపడుతున్నాడు. ఈ బిడ్డలందరూ దీవించబడాలని, సంఘము ఆయన ఉన్నత స్థితికి చేరాలని ప్రభువా
కుటుంబాలు దీవించు. ముఖ్యంగా సుహాస్ ప్రిన్స్, మీ వాక్య ప్రకారం మీ వలన దీర్ఘాయుష్షు దయచేయండి. నీ కొరకు పెరుగుట కృపను గురించి ఇక్కడ ఇంకెవరైనా మిమ్మల్ని నమ్మకపోతే మీరే సిలువ కార్యం చేయమని, మీ కలవరి ప్రేమను బయలుపరచు, మీరే రక్షణ ఈ మనుషులందరికీ అనుగ్రహించు. దేవా, విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒక తాగుబోతుని ఎవరు గౌరవిస్తారు? లోకములో ఒక ఉపయోగం లేని వాడిని ఎవరు గౌరవిస్తారు? అదే చదువురాని ఒక వ్యక్తి, పేదవాడు, ఒక మూల కూర్చొని చిన్న వ్యాపారం చేస్తే, అయ్యా ఈ పొట్లం కట్టు, ఈ కారం పెట్టు, ఆ వ్యక్తిని లోకం గౌరవిస్తుంది. మేము ఉపయోగం ఏంటి? భూమికి బరువు. దేవా క్షమించు, యవనస్తుల్ని మార్చు. వందనాలతో యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మరి బాబు కొరకు